6 కళ్యాణాలు జరగబోతున్నాయి ఇక్కడ ఒకే వేదికపై అన్న విషయం అందరికీ తెలుసు. ఆ రోజు ఈ విగ్రహాలతో మనకి కళ్యాణాలు చూసే భాగ్యం కూడా కలుగుతుంది. ఇక హనుమయ్య అందరికీ అభయహస్తం ఇస్తూ కరుణ, ప్రేమ, శ్రద్ధ, సబూరికి ప్రతీక అయిన షిరిడి సాయిబాబా వారు కూడా ఇక్కడ కొలువు తీరారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. ఎక్కడా కూడా ఎవ్వరికీ లోటు లేకుండా ఇది అందరి నిలయంగా మార్చే సంకల్పంతో ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించారు. సెయింట్ లూయిస్ హిందూ టెంపుల్గా ఇది నిజంగా ఏకతా మందిరం అని చెప్పాలి. ఇక్కడ లేని భగవంతుడు లేడు. ఇక్కడికి వచ్చే వారందరూ కూడా తృప్తిగా స్వామివారికి, అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్తారు. అందరికీ తెలిసిన విషయం. సో ఇక్కడ గణపతిని ప్రత్యేకంగా ఈ పాలనాథ విగ్రహాన్ని జైపూర్లో తయారు చేయించారన్నమాట ఆలయం కోసం ప్రత్యేకంగా. అలాగే మనం వెళ్తూ ఉంటే ఉత్సవ విగ్రహాలు, అలాగే ఎన్నో ఉత్సవాలు జరుపుకుంటున్న అయ్యవారిని, అమ్మవారిని చూస్తూ ఉంటాం. ఇక్కడ చూస్తున్నాం శ్రీ దుర్గామాత జయ జయ దుర్గే జితవైరి వర్గే అని భక్తులు చాలా ప్రీతిగా పాడుకునే అమ్మవారిని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. అలాగే సద్గురువు శ్రీ దత్తాత్రేయ స్వామిని ఎప్పుడూ స్మరించుకుంటూ ఉంటాం. దత్తాత్రేయ స్వామిని కూడా ప్రత్యేకంగా ఇక్కడ నెలకొల్పడం కూడా చాలా విశేషం, చాలా శుభ సూచకం కూడా. అలాగే మనం ఇలా వెళ్తున్న కొద్దీ మనకి ఇక్కడ లక్ష్మీ అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నాం. చూస్తున్నాం ఏ విధంగా అయితే మనకి ఊరేగి ఉత్సవాలకి గర్భవంతుడు మనతో తోడుగా ఉంటారు. అలాగే లక్ష్మీ అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ భక్తులు ప్రత్యేకంగా వస్తారు. శబరిమల భక్తులు కూడా ఇక్కడ ప్రత్యేకంగా దీక్ష చేసి పాటించే వాళ్ళు కూడా వారి కోసం ప్రత్యేకంగా ఇక్కడ అయ్యప్ప స్వామి దర్శనం. అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయ నమః అంటూ భక్తులు ఆర్తిగా పాడుకుంటూ శబరిమల దీక్షల్ని ఇక్కడి నుంచి కూడా చాలా నిష్ఠాగరిష్ఠులతో కలిసి చేయిస్తూ అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ప్రధాన అర్చకులు విశేషం ఏంటంటే శబరిమల ఆలయంలో వారి సేవల్ని, అంటే స్వామివారి ఎంపిక చేసి సేవల్ని అందించి ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన వారు. సో అంతటి మహనీయులు ఇక్కడ ఉన్నారన్నమాట ఈ ఆలయంలో. ఒకటి చెప్పిన జైన మందిరం ఇక్కడే ఉందన్నమాట. మనం చూస్తున్నాం ఇక్కడ 40 కుటుంబాలు మాత్రమే ఉన్నప్పటికీ కూడా వారి సౌకర్యాలు, వారి కోసం ప్రత్యేకంగా ఇక్కడ జైన్ టెంపుల్ని కూడా నెలకొల్పడం విశేషం. లక్ష్మణ సీతా సమేత రామభద్రుడు రామచంద్ర సీతా సమేత ఇలాగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మొదట నెలకొల్పిన, ప్రతిష్ఠించిన విగ్రహం ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం. భక్తులకి చాలా ఒక భరోసాగా, ఒక ఆపన్న హస్తంగా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇక్కడ అందరికీ కూడా ఎన్నో ఆశీస్సులు ఇస్తూ యోగక్షేమాన్ని కాపాడుతూ నడిపిస్తున్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాగే మనం ఇంకా నడుచుకుంటూ పోతే శివయ్య, పార్వతీ దేవి కూడా మనం దర్శనం ఇవ్వబోతున్నాం. చూడవచ్చు ఇటువైపు మరోసారి శివాయ విష్ణు రూపాయ శివయ్య అని అంటుంటాం మనం. సో శివయ్యని దర్శించుకునే ముందు మరొకసారి గణపతిని ప్రార్థించుకుని వెళ్ళడం ఆనవాయితీ. సో అలాగే కుటుంబం అంతా ఉన్నప్పుడు మరి కార్తీకేయ స్వామి ఉండడం కూడా మనందరికీ తెలుసు. అది చాలా సహజం. ఇక్కడ పక్కనే ఉండి తోడుగా శ్రీ పార్వతీదేవిని చూస్తున్నాం. అంటే ఒక అమెరికా లాంటి దేశంలో ఇంత శ్రద్ధ పెట్టి ఇలాంటి ఒక ఆలయం తీర్చిదిద్దాలి, దీనికి రూపకల్పన చేయాలనే తలంపు రావడమే చాలా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఎంత మనం విజయాలు చూసినా జీవితంలో భగవంతుడితో అనుసంధానం ఉన్నప్పుడే జీవితం సార్థకం అవుతుంది. అలాగే ఇటువైపు వెళ్దాం మనం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మనకి దర్శనం ఇస్తారు. సుమన్ టీవీ ప్రేక్షకులకి ఓం నమో వెంకటేశాయ. చాలా గొప్ప
సంకల్పంతో ముందుకు వెళ్తూ చేస్తున్నాం. దయచేసి అందరూ వీలైనంత మంది మీరందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలా కాకుండా కూడా లైవ్ టెలికాస్ట్ అలా చూసినా కూడా ఎక్కడి నుంచైనా ఈ కార్యక్రమంలో భాగస్థులు కండి. అదే నా కోరిక, విన్నపం.